మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అందుకే నేనే వచ్చా. అదేమిటో చెప్పండి. మీకు విరోధులు ఎవరన్నా ఉన్నారా? విరోధులా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరే. మేము అందరితో బానే ఉంటాం, కానీ ఎదుటివాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది తెలియదు కదండి. ఎవరైనా మా గురించి తప్పుగా చెప్పారా? కొద్దిసేపటి క్రితం నాకు ఫోన్ వచ్చింది. ఫోనా? ఎవరు చేశారు? ఏమని చెప్పారు? ఎవడో ఒకడు మన అర్చన గురించి తప్పుగా వాగాడమ్మా. ఎవడండి వాడు? ఏం చెప్పాడు? చూడండి, వాడు ఏం చెప్పినా సరే మాకెలాంటి భయమూ లేదు. మా పిల్ల గురించి మాకు బాగా తెలుసు. ఒక ఆడపిల్ల గురించి ఫోన్ చేశాడు అంటే తన నడత గురించి తప్పుగా చెప్పుంటాడు. మా పిల్లాని గొప్పగా చెప్పడం కాదండి, ఈ ఊళ్ళో మీరు ఎక్కడ వెతికినా మా అర్చన లాంటి అమ్మాయి మీకు దొరకదండి. మా కులదైవం మీద ఒట్టేసి చెప్తున్నాను, తన అటువంటి పిల్ల కాదు. తన గురించి తప్పుగా చెప్పిన వాళ్ళే తప్పుడు మనుషులు అయి ఉంటారు. నా బిడ్డ గురించి అన్యాయంగా అలా చెప్పిన వాళ్ళు నాశనం అయిపోతారు. లేదమ్మా, అది మేము నమ్మను లేదు, పట్టించుకోను లేదు. పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల మీద గిట్టని వాళ్ళు ఇలాంటి వదంతులు ప్రచారం చేయటం మామూలే. కాకపోతే మీ చుట్టూ కొందరు శత్రువులు ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది చెప్పి వెళదామని వచ్చాను. చాలా సంతోషం అండి. మా గురించి తెలిసిన వాళ్లే తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు పరిచయం కూడా లేని మీరు మా మీద ఇంత నమ్మకం పెట్టడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. మీ సంబంధం దొరకడం నిజంగా మా అదృష్టం అండి. దాందే ఉందమ్మా, మీ అమ్మాయిని మా వాడికి ఇస్తామన్నారు. అదే మాకెంతో సంతోషంగా ఉంది. మేమందరం ఒకసారి వస్తాం, అప్పుడు అందరం కలిసి మాట్లాడుకోవచ్చు. నేను బయలుదేరతాను. ఒక్క నిమిషం కూర్చోండి, కాఫీ తీసుకొచ్చేస్తాను. వద్దమ్మా, నేను కాఫీ తాగుతుంటే ఫోన్ వచ్చింది. వెంటనే మీకు చెబుదామని వచ్చాను. ఎలాగో తరచూ వస్తుంటాంగా, ఎప్పుడైనా తాగొచ్చు. వస్తానమ్మా. వస్తానండి. మంచిదండి. నమస్తే. సింపుల్ మ్యాటర్. ఇది చేయలేకపోయారు. ఇద్దరు ఆడవాళ్ళుండి ఏం ప్రయోజనం? మమ్మల్ని ఏం చేయమంటావ్? ఒక మ్యారేజ్ బ్యూరో నుంచి వస్తున్నానని అబద్ధం చెప్పి మరీ వెళ్ళాను. నాతో పాటు ఒక ఆల్బమ్ తీసుకెళ్లి ఇందులో గొప్పింటి సంబంధాలు ఎన్నో ఉన్నాయని చెప్పాను. కనీసం వాళ్ళ ఆల్బమ్ అంక కన్నెత్తి కూడా చూడలేదురా. 50 లక్షల కట్నం ఇస్తారు అని చెప్పినా కూడా వాళ్ళలో కదలికే లేదు. ఒక మనిషిని పెట్టించి ఆ అర్చన గురించి తప్పుగా చెప్పించాను. అయినా వాళ్ళలో ఏ మార్పు లేదు. ఇంతకు మించి నన్నేం చేయమంటావ్? ఏమైనా చేయగలగాలి. ఆ కుటుంబం ప్రశాంతంగా ఉండకూడదు జయంతి. నేను జైలుకొచ్చిన తర్వాత వాళ్ళంతా కలిసి నిన్ను అమ్మను ఎంత అవమానించారో, ఎంత బాధ పెట్టారో నాకు తెలుసు. ఇప్పుడు నిన్ను ఇంటికి రమ్మంటున్నారు అంటే ప్రేమతో అనుకున్నావా? కాదు, పాప కోసం. అలాంటి వాళ్ళను మనం వదిలేయొచ్చా? ఆ అర్చన ఈ జన్మలో సంతోషంగాను మనశ్శాంతితోనూ ఉండటానికి వీల్లేదు. అందుకోసం మనం ఎంత కష్టపడినా పర్వాలేదు. అది సరేరా, కానీ మేం చేయగలిగినదంతా చేసాం. మా వల్ల కానిది ఏం చేయమంటావు? సరే, వదిలేయండి, నేను చూసుకుంటాను. అర్చనకి సంబంధం కుదరదు, సరేనా?
నువ్వు జైల్లో ఉండి ఏం చేస్తావురా? నాకు జైలు బయట అనే తేడా లేదు జయంతి. నేనెక్కడున్నా సరే ఒక పని తలుచుకుంటే చేసి తీరుతాను. జాగ్రత్తరా, ఏదన్నా చిక్కుల్లో ఇరుక్కుంటావేమో. నేనేం ఇరుక్కోనులే అమ్మా, మీరు వెళ్ళండి. అన్నయ్య, దిగులు పడకండి. నన్ను దాటి ఆ అర్చనను ఎవ్వడూ పెళ్లి చేసుకోడు. ధైర్యంగా వెళ్ళండి. సరే అన్నయ్య, మేం బయలుదేరతాం. జాగ్రత్తరా. జాగ్రత్తలు నాకు కాదు, మీకు. వెళ్ళండి. సార్ వెళ్ళిపోయారు కదా సార్, తెరవండి. సార్ ఒక సిగరెట్ ఉంటిస్తారా? ఇప్పుడే నా ఖాళీ అయింది, అర ప్యాకెటే తెచ్చుకున్నా. అలాగా, ఇది ఉంచుకోండి సార్. ఒక ప్యాకెట్ తెచ్చుకోండి. నీకు డబ్బు ఎక్కడిది? అది ఎన్నో రకాలుగా వస్తుంది సార్, అదంతా మీకు చెప్పాలంటే ఎలా? ఉంచుకోండి సార్. నాకెందుకు ఇచ్చావు? సెల్ ఫోన్ ఉంటే ఇవ్వండి సార్. ఎందుకు? ఒకే ఒక కాల్ చేసుకొని ఇస్తాను సార్, ఇవ్వండి సార్. ఏదైనా ప్రాబ్లం అవుతుందిరా? ఎవరు లేరు కదా సార్, వెంటనే ఇచ్చేస్తాను. సరే, తొందరగా మాట్లాడిచ్చేయి. బ్యాలెన్స్ ఉందా? ఉందిలేరా, నువ్వు త్వరగా మాట్లాడు. మనోహర్, నేను శేఖర్ని. ఓ అర్జెంట్ పనుంది, వెంటనే జైలుకొచ్చి నన్ను కలు. నువ్వెందుకమ్మా డల్గా ఉన్నావు? అన్నీ వాడు చూసుకుంటానన్నాడుగా. నేను దిగులు పడుతుంది మా ఆయన గురించమ్మా. నా కూతురికి మాత్రమే నేను తల్లినట, ఆయనకి భార్యని కాదట. ఆయన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. ఆయన అలా మాట్లాడుతుంటే మనసెంత కష్టంగా ఉంటుంది, నువ్వే చెప్పు. అంతే కదా, ఈ మగవాళ్ళంతా అంతేనే, పెట్టు చేస్తారు. మనమే వాళ్ళని దారిలో తెచ్చుకోవాలి. చూడు జయంతి, ఆడవాళ్ల దగ్గర కొన్ని బలమైన విషయాలుంటాయి, అలాగే మగవాళ్ల దగ్గర కొన్ని బలహీనతలుంటాయి. వాళ్ళు బలహీనంగా ఉన్న సమయం చూసి కాస్త మనం బలం ప్రయోగించామంటే అంతే, వాళ్ళు ఆటోమేటిక్గా మనకు సరెండర్ అయిపోతారు. అది ఎలాగో నేను నీకు నేర్పిస్తాను, అలాగే నడుచుకో. నువ్వు అలా నడుచుకున్నావంటే నీ వెనకాలే తిరుగుతాడు. అమ్మా, రమ్మంటున్నానుగా, రా. పోనీ బాబు. రేయ్, ఏంట్రా చిన్నపిల్లలు 3D సినిమా చూస్తున్నట్టు అలా చూస్తున్నావేంటి? ఇవ్వరా ఇవ్వరా? అరే మామా, ఎలా ఉందిరా? అదిరిందిరా. అదిరా వాసుగడి స్టైల్. అరే మామా, సూపర్ ఫిగర్స్ రా.
ఏంట్రా ఇది ఇటువంటి చెత్త ఫిగర్స్ మధ్య కాశ్మీర్ యాపిల్ అంటే అమ్మడి నడిచొస్తుంది అవును. అమ్మాయిని చూస్తుంటే మతి పోతుంది మామా. అయితే స్కెచ్ వేద్దామా? ఓకే. అరే మాట్లాడితేనే పడిపోయేలా ఉందిరా మామ. నాకే కదా. అరే నేనెళ్ళి మాట్లాడతారా? నా గురించేనా? అరే నన్ను చూసి నవ్వింద్రా, నేను వెళతాన్రా. రేయ్, ఇటువంటి విషయాల్లో సార్ ఉండగా మీరెవ్వరు మాట్లాడకూడదురా. అరే ఏం చేస్తాడో చూద్దాం. చూద్దాం. చూస్తూ ఉండండి, ఎలా డీల్ చేస్తానో చూడండి రా. అరే మామ జాగ్రత్త రా. ఏయ్ ఆ కుర్రాళ్ళల్లో ఒకడు వస్తున్నాడే. రానివ్వు, వాడిని ఎలా ఏడిపిస్తానో చూడు. నిజంగా ఏడిపిస్తావా? అవును, ఎలా ఏడిపిస్తావు? చూస్తూ ఉండు. హలో, ఏంటి? మ్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. మీ ఇల్లు అమీర్పేటలోనా హిమాయత్ నగర్లోనా అని నేను అడగను, డైరెక్ట్గా అడుగుతున్నాను. మా లిస్టుకి మీరు చాలా కొత్తగా ఉన్నారు. మీరెవరు? ఏ తప్పకుండా తెలుసుకోవాలా? లేదు, ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసం. తెలుసుకొని ఏం చేస్తారు? అబ్బే ఊరికే ఏమీ లేదు. ఊరికినే అందరూ తెలుసుకోవడానికి ఈ రేవతి అంత గొప్పదేం కాదు. నా గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. అంటే మీ పేరు రేవతి అన్నమాట? ఎలాగో నన్ను మాటల్లో పెట్టి మొత్తానికి నా పేరు తెలుసుకున్నారు. రేవతి, స్వీట్ నేమ్. అవును, రేవతి అంటే ఏంటో తెలుసా నీకు? తెలీదు. ఏంటండి ఇన్నేళ్లుగా ఈ పేరు పెట్టుకొని దాని గురించి తెలుసుకోకుండా ఉన్నారు? రేవతి అంటే నక్షత్రం. ఓ అలాగా, చాలా సంతోషం. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ వాసు. వాసు అంటే అర్థం తెలుసా? తెలీదు. వాసు అంటే స్క్రూ లూజు అని అర్థం. ఏం చెప్పావే నువ్వు? అబ్బో, భలే జోకులు వేస్తున్నారే. అన్నట్టు మీరేం చదువుతున్నారు? ముందు ఏం చదువుతున్నారు అని అడుగుతారు, తరువాత ఏ కాలేజ్ అని అడుగుతారు. ఆ తరువాత నేను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నా వెనకాలే తిరుగుతారు. 2 రోజుల తర్వాత ఆ 3 ముక్కలు ఐ లవ్ యూ అని అంటారు. వెంటనే పార్కుకి వెళ్దామా, సినిమాకి వెళ్దామా అని అంటారు. నేను అటువంటి దాన్ని కాదు. అందుకు ఇంకెవరినైనా చూసుకో. హలో హలో, ఏంటిది? ఏదో మన ఏరియాని క్రాస్ చేసి వెళ్తున్నారే, ఏం చదువుతున్నారో అని తెలుసుకుందాం అని అడిగాను. అది తప్ప? అంతలోనే ఓవర్గా బిల్డప్ చేసుకుంటున్నారు. హలో, ఇలా మాట్లాడితే నాకు నచ్చదు. ఇలా మాట్లాడితే నాకు కూడా నచ్చదు. బట్ మొదలుపెట్టింది మీరే కదా. సరే, ఇప్పుడు మీకేం తెలియాలి? నేనేం చదువుతున్నాను, ఏ కాలేజో తెలియాలి, అంతే కదా? నేను సెయింట్ ఆన్స్ కాలేజ్లో బిఎస్సీ మైక్రోబయాలజీ చదువుతున్నాను. డైలీ ఈ టైంకి 10వ నంబర్ బస్లో వెళ్తాను. ఇంకేమైనా తెలియాలా? ఆహా, నేను ఒక్క చుక్క పెట్టగానే మీరు ముగ్గు మొత్తం వేసేసారే. ఇంకా ఒకే ఒక్కటి, మీ సెల్ నెంబర్ కూడా ఇచ్చారంటే మొత్తం డీటెయిల్స్ కంప్లీట్ అయిపోతాయి. ఎందుకు? ఎందుకంటే ఏదైనా స్పెషల్ డేకి SMS పంపించొచ్చు, లేకపోతే ఫోన్ చేసి విష్ చేయొచ్చు. పరిచయమై 5 నిమిషాలు కూడా కాలేదు, అంతలోనే ఓ 18 ఏళ్ల అమ్మాయిని ఫోన్ నంబర్ అడుగుతావా? ఇది నీకు కొంచెం ఓవర్గా లేదు? పరిచయమైన 2 నిమిషాల్లోనే అడిగేవాణ్ణి, బట్ అది మరీ ఓవర్గా ఉంటుందనే ఇంతసేపు వెయిట్ చేశాను. ఫోన్ నంబర్ ఇవ్వడం కుదరదు. పదండి వెళ్దాము. వెళ్ళండి వెళ్ళండి, మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాం, అప్పుడు చూస్తాను మీ పని. సరే గమ్మ పద్దనీసా. భలే దొరికాడే. ఇంకా చూడు, నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు. అయినా నువ్వు భలే లక్కీనే, అందరూ నీ వెంటే పడతారు కదా. కరో కరో చర్ జల్సా. ఏమైంది? ఏమోడు వెంట్రా, దెబ్బకి పడిపోయింది. మ్యాటర్ ఓవర్. ఏం చెప్పిందిరా? ఒకే ఒక మాట అడిగాను రా, దెబ్బకి జాతకం మొత్తం చెప్పేసిందిరా. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిందా? ఛే, అదొక్కటే ఇవ్వలేదురా. ఏమైందిరా? వాళ్ళు చాలా తెలివైన వాళ్ళరా, అసలు నేను కనిపెట్టలేకపోయాను. కానీ మన రేఖ లేదు. మన రేఖ? ఏయ్, మన రేఖ కాదురా, నా రేఖ. తను ఆ కాలేజీలోనే కదా చదువుతుంది. తన ద్వారా ఎలాగైనా నెంబర్ సంపాదించి ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని SMS పంపిస్తాను. ఏరా, అమ్మాయి బాగా నచ్చిందా? లవ్ చేయబోతున్నావా? ఛే,
మనకి లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇవన్నీ మనకి ఏం మాత్రం ఇష్టం ఉండవరా. ఏదైనా ఒక ఫిగర్ని చూసామా, డబ్బు గుంజామా, ఎంజాయ్ చేసామా, అంతవరకే. అరే మామా, రోజుకొక ఫిగర్ని మార్చేస్తూ ఉండాలరా. నా డేటాబేస్లో ఇది ఈ రోజు వచ్చిన న్యూ ఎంట్రీ. దట్స్ ఆల్. ఏదో నీ కూలింగ్ గ్లాసెస్ వల్లే ఈ ఫిగర్ తగిలిందని మాత్రం అనుకోకు. నువ్వు మళ్ళీ 3D సినిమా కంటిన్యూ చేయరా. అవును, టైం ఎంత అయిందిరా? 10:30. అవునా? వెరీ గుడ్. అయితే స్వప్న వచ్చే టైం అయిందిరా. రేయ్, వెయిట్ చేద్దాం. సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? సార్ నా దగ్గర చాలా ఫోటోలు ఉన్నాయి సార్. ఏం ఫోటోలు? చూపిస్తాను సార్, ఒక్క నిమిషం సార్. సార్ సూపర్ ఫిగర్స్ సార్, మొత్తం ఫ్యామిలీ గర్ల్స్ సార్. ఏం భయపడకండి సార్, పోలీసులు వస్తారని భయపడుతున్నారా? అలాంటి భయాలు ఏం వద్దు సార్. దీనికోసం ప్రత్యేకంగా ఒక బంగ్లానే ఏర్పాటు చేశాను సార్. అక్కడికి ఎవరు రారు. చిచి, నేను అటువంటి వాడిని కాదు, తప్పుకో. సార్ 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 ఒక్కసారి సార్ ఆగండి సార్. సార్ ఆగండి సార్, ఒక్కసారి చూడండి సార్. అందరూ సూపర్ ఫిగర్స్ సార్. సార్ కళ్ళు చెదిరిపోయి అన్నాం సార్. సార్ ఇది చూడండి, ఈ అమ్మాయికి 17 ఏళ్ళు సార్, చదువుకుంటుంది సార్. ఈ ఫిగర్ చూసారా? అంజలి, ఏజ్ 23 ఏళ్ళు. నేను అటువంటి వాడిని కాదయ్యా, పోవయ్యా. సార్ 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 ఏమిటి సార్, పుట్టుకతోనే మనకన్నా అలవాటు అవుతాయి ఏమిటి? ఏదో మెల్లమెల్లగా ఒక్కొక్కటి అలవాటు చేసుకోవాలి. ఏయ్, నాకు అవసరం లేదు, చెప్తే అర్థం కాదా? పో ముందు. సార్ ఏమిటి సార్, అప్సరసలాంటి అమ్మాయిలు స్వర్గాన్ని చూపించడానికి రెడీగా ఉన్నారు సార్. ఇదిగోండి, ఈ అమ్మాయి పేరు ట్వింకిల్, ఏజ్ 16 ఏళ్ళు. ఇదిగోండి, ఈ అమ్మాయి పేరు దీప్తి, ఏజ్ 22. ఎంతో అందంగా ఉంటుంది సార్. ఏయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తాను. సార్ ఏంటి సార్, అందరూ అమ్మాయిలతో కళ్ళాడుతుంటే మీరేమో వచ్చిన అమ్మాయిలు వద్దంటున్నారు. సార్ ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి సార్, ఇందులో ఎవరైనా నచ్చితే నేను మాట్లాడి పెడతాను సార్ మీకు. ఏయ్, మర్యాదగా ఫోటోలు తీసుకొని వెళ్ళు, లేకపోతే పోలీసులు